మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎంతో రుచిగా ఫ్లఫీగా స్మూత్గా ఉండే సొరకాయతో ఊతప్పం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ ఊతప్పం చేసుకోవటానికి ముందుగా ఒక మీడియం సైజు సొరకాయను తీసుకోవాలి. ఇలా పీల్ తీసేసుకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలను తురుముకోవాలి. లేతగా ఉంది కాబట్టి మొత్తం కలిపేసి తురుముకుంటున్నాను. ఒకవేళ లోపల ముదురుగా ఉండి గింజలు గట్టిగా కట్టేసినట్టయితే వైట్ పార్ట్ను తీసేసుకుని మిగిలిన దాన్ని ఇలా తురుముకుని పెట్టుకోవాలి. ఇలా తురుముకున్న సొరకాయ తురుములోకి 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నటి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచేసేయాలి. సాల్ట్ వేయటం వలన మనకు సొరకాయలో నుండి నీరు అనేది బాగా రిలీజ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా సొరకాయ తురుమును పిండేసి ఈ నీరంతా తీసేసుకుని మిగిలిన తురుమును తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయ తురుములో నుండి వచ్చిన నీటిని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గంట ముందుగా నానబెట్టుకున్న గ్లాసు బియ్యము ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలోనే ఒక 2 ఇంచుల వరకు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 6-7 మిరియాలను కూడా వేసుకోవాలి. దీనిలో మనం తురుములో నుండి తీసుకున్న నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బియ్యం పిండిలాగా పట్టుకోవటానికి వేసుకోవాలి. ఇలా ఈ బియ్యంను మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పిండిలోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా సొరకాయ తురుమును వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకుంటున్నట్లయితే సొరకాయ తురుమును కొద్దిగా తగ్గించుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్లు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు శనగపిండి దీనిలో యాడ్ చేసుకోవాలి. శనగపిండి కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే దీనిలో మనం సొరకాయ తురుములో నుండి తీసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. పిండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా లేకుండా చూసుకోండి. దీనిలో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను సోడా ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని యాడ్ చేయటం వలన మనకు ఊతప్పం అనేది ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇది యాడ్ చేసుకుని ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీని మీద ఒక గరిటెడు పిండి వేసుకోవాలి. పిండి మధ్యలో ఒత్తుగా ఒకే దగ్గర పడితే ఇలా నిదానంగా పక్కవైపుకు అంచులకు స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు ఈ ఊతప్పం రౌండ్ షేప్లో రావాలి అనుకున్నట్లయితే ఇలా ఏదైనా స్పూన్ సహాయంతో అంచులను ఇలా ప్రెస్ చేసుకోండి. ఈ ఊతప్పం చేసుకోవటానికి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అలాగే వీడియోలో చూస్తున్నట్లయితే పిండిలో సోడా ఉప్పు వేయటం వలన మనకు ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. దీనివలన మనకు ఊతప్పం అనేది సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఊతప్పం ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా నిదానంగా టర్న్ చేసుకోండి. తర్వాత రెండో వైపు కూడా ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్, బటర్, నెయ్యి ఏదైనా కూడా మీ అభిరుచిని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా యాడ్ చేసుకుని రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా 2 వైపులా కూడా కాలిన తర్వాత మనకి ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కాల్చుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఊతప్పంలన్నీ కూడా ఇదే మాదిరిగా వేసుకోండి. ఈ ఊతప్పం చేసుకునేటప్పుడు మొత్తంగా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఈ ఊతప్పంలు చేసుకోవటం చాలా సులువుగా ఉంటుంది. అలాగే టైం కూడా ఎక్కువ పట్టదండి. ఇలా అన్నింటినీ మనం కాల్చుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి చట్నీ కూడా నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుందండి. దీనికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవి చిటపటలాడేటప్పుడు దీనిలో ఒక స్పూన్ మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో సాంబార్ పొడి ఒక స్పూను వేసుకోవాలండి.
ఇలా సాంబార్ పొడి యాడ్ చేయడం వలన చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా సాంబార్ పొడి యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక పావు కప్పు కాస్త పుల్లగా ఉన్న పెరుగును తీసుకోండి. దీనిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తాలింపును యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సాంబార్ పొడి వలన మనకు ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ ఉత్తప్పంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే శరీరానికి చలువ చేసే ఎంతో హెల్దీ అయిన ఈ సొరకాయ ఊతప్పం ఇంకా దహీ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.